హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు అమర్నాథ్ యాత్రలో భాగంగా డే 3 ఢిల్లీ నుండి అయితే జమ్మూ తావికి అయితే నైట్ ఎక్కి మార్నింగ్ అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ నుండి బేస్ క్యాంప్కి అయితే బయలుదేరడం జరుగుతుంది. జై బంబం భోలేనాథ్కి. హైదరాబాద్ తెలంగాణ నుంచి మేము అమర్నాథ్ యాత్రకు జమ్మూకి వచ్చాం స్వామి. ఇప్పుడు బేస్ క్యాంపు భగవత్ నగర్కి వెళ్తున్నాం స్వామి. ప్రతి ఒక్కరు అమర్నాథ్ చూసి మా భగవత్ అందరు కూడా ఆ భోలేనాథ్కి చెప్పి మరీ అందరు కూడా ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మంచిగా దర్శనం కావాలని ఆ భోలేనాథ్ కోరుకుందాం స్వామి. బంబం భోలేనాథ్కి జై శ్రీరామ్. జమ్మూ రైల్వే స్టేషన్ నుండి బయటకు రాగానే అక్కడ నుండి అయితే మనకు ఈ బేస్ క్యాంప్కి అయితే వెహికల్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈచ్ మెంబర్కి అయితే 20 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. బేస్ క్యాంప్కి ఎంటర్ అయ్యే ముందు అయితే మనం యాత్ర కార్డ్ అయితే తీసుకోవాలి. మన పర్మిట్ కార్డు, ఆధార్ కార్డు చూపిస్తే యాత్ర కార్డు అయితే ఇస్తారు మనకి. ఆ కార్డ్ అయితే లేకుండా బేస్ క్యాంప్లోకి అయితే మనల్ని అలో చేయరు. అలాగే 1-2 డేస్ కంటే దర్శనానికి ఎక్కువ రోజుల ముందు వచ్చినా కానీ మనల్ని బేస్ క్యాంప్లోకి అయితే అలో చేయరు. మనం ఇక్కడ బేస్ క్యాంప్కి రావడం వల్ల అయితే మనం ఇక్కడ ఫ్రీగా ఉండాలనుకునే వాళ్ళు ఫ్రీగా ఉండొచ్చు, లేదా 50 రూపీస్ అలా పే చేసేసి ఏసీ గ్రూప్లో హాల్లో అయితే ఉండొచ్చు. అలాగే రూమ్స్ కావాలన్నా సపరేట్గా రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి పేమెంట్ చేసే వాళ్ళకి. 15 మెంబర్స్కి అయితే 750 రూపీస్ అయ్యింది. అలాగే బెడ్ పిల్లోస్కి అయితే 1500 అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క మెంబర్కి మళ్ళీ 30 రూపీస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటారు రెంట్ లాగా బెడ్స్కి కావాలి అనుకున్న వాళ్ళకే. ఇలా బయట హాల్లో ఉండే వాళ్ళకైతే ఎలాంటి అమౌంట్ అయితే తీసుకోరు, లోపలికి చెక్ చేసి పంపిస్తారు. మనకి బేస్ క్యాంప్ బయటనే ఫ్రీ లంగర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. లంగర్స్ అంటే మనం ఫ్రీగా భోజనం చేసే భోజనశాల అని అర్థం. మనకి ఇక్కడైతే ఫుడ్ అయితే చాలా సంస్థలు అయితే మనకి ఈ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అమర్నాథ్ యాత్ర పొడుగుతా ఎవరైనా తెలియకుండా 2 రోజుల కంటే ముందే వచ్చిన వాళ్ళని అయితే బేస్ క్యాంప్ లోపలికి అయితే అలో చేయరు. అలాంటి వాళ్ళు ఈ ఫ్రీ లంగర్స్లో అయితే వాళ్ళని అడిగి అక్కడ పడుకోవడానికి కానీ ఉండడానికి కానీ అకామిడేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వాళ్ళు. అలాగే మన ఈ ఫ్రీ లంగర్స్ను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు అంటే అమర్నాథ్ యాత్ర గురించి మనకి షార్ట్స్ కానివ్వండి, అలాగే షూస్, స్వెటర్స్ ఏమైనా షాపింగ్ కావాలన్నా మనకి జమ్మూలో అయితే అవైలబుల్గా ఉంటాయి. బేస్ క్యాంప్ లోపల కూడా అవైలబుల్గా ఉంటాయి. రీజనబుల్ రేటుల్లోనే అయితే మనకైతే దొరకడం జరుగుతుంది. అమర్నాథ్ యాత్రకి వచ్చే వాళ్ళు ఎక్కువ లగేజ్ అయితే తెచ్చుకుంటే మాత్రం ఈ జమ్మూలోని బ్యాగేజ్ రూమ్లో అయితే లగేజ్ అయితే పెట్టి వెళ్ళొచ్చు. రోజుకి 30 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ వచ్చి తీసుకోవచ్చు ఆ రిసిప్ట్ చూపెట్టేసి. అలాగే అమర్నాథ్ యాత్ర చేసే వాళ్ళు మెయిన్గా లేడీస్కి అయితే శారీస్ అయితే కంఫర్టబుల్ కాదండి, నడవడం చాలా ఇబ్బంది అవుతుంది. జమ్మూ నుండి రైల్వే స్టేషన్ బయటకు రాగానే చాలా వెహికల్స్ అయితే పహల్గాం వెళ్ళడానికి అయితే అవైలబుల్గా ఉంటాయి, ప్రైవేట్ వెహికల్స్. కాకపోతే మీరు అందులో జర్నీ చేసినా చాలా టైం అయితే పడుతుంది, మళ్ళీ అమౌంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ బేస్ క్యాంప్ నుండి అయితే గవర్నమెంట్ సబ్సిడీతోని అయితే మనకు జస్ట్ 409 రూపాయలకే మార్నింగ్ టైంలో ఫుల్ సెక్యూరిటీతోనే అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. మధ్యలో వెహికల్ని అన్నిటినీ ఆపేసి అమర్నాథ్ యాత్ర బస్సుల్ని అయితే పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్నే యూజ్ చేసుకొని వెళ్ళడం వల్ల మీకు టైము ప్లస్ రిస్క్ అనేది తగ్గిపోతుంది. మీరు కనుక రిటర్న్ టికెట్స్ అయితే బుక్ చేసుకోదలుచుకున్న వాళ్ళు మాత్రం ఒక 2 డేస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే మీకు యాత్రలో అయితే ఎప్పుడు ఏం జరిగేది తెలియదు.
ఆర్మీ వాళ్ళు బేస్ క్యాంప్లోనే ఉంచే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మేము వచ్చిన తర్వాత కూడా ఒక 2 days అయితే యాత్రని ఆపడం జరిగింది. ఆ టైంలో మనల్ని బేస్ క్యాంప్లోనే ఉంచుతారు. ఇదే చెన్నై నర్సరీ టన్నల్, మన ఏషియాలోనే పెద్ద శ్యామ్ ముఖర్జీ టన్నల్ అని కూడా పిలుస్తాం దీన్నే. మనకి ఇది వచ్చి పొడవు వచ్చేసి 9.3 kilometers ఉంది. మేము డే 3లో అయితే జమ్మూలోని బేస్ క్యాంప్లో అయితే స్టే చేయడం జరిగింది. అలాగే అదే రోజు మనం నెక్స్ట్ రోజుకి కావాల్సిన బస్ టికెట్లను అయితే ముందే బుక్ చేసి పెట్టుకోవాలి. ఎర్లీ మార్నింగ్ 3కే లేపుతారు. 4 వరకు ఆర్ 5 వరకు అయితే బస్సెస్ స్టార్ట్ అయిపోతాయి. సో డే 4లో అయితే మార్నింగ్ ఇలా స్టార్ట్ అయ్యి అయితే పహల్గామ్కి అయితే బయలుదేరడం జరిగింది. మీరు షూ కానీ గ్లౌజులు కానీ షటర్ కానివ్వండి జమ్మూలో కొనుక్కోలేకపోయినా పహల్గామ్లో కూడా మనకు మంచి రీజనబుల్ రేట్లనే అవైలబుల్గా ఉంటాయి. సో పహల్గామ్లో కూడా మనం షాపింగ్ కావాలంటే చేసుకోవచ్చు. మార్నింగ్ 8 గంటలకు అయితే మనకు ఇక్కడ మధ్యలో అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఆపారండి. బండారీలో మనకి ఇక్కడైతే ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏదైనా नाश्ता कर लिया है तो अपना नाम पता लिखवा दीजिए, अगले साल मंगवा लेंगे. अगले साल आप लिख लो. ఆకి ఒక కోతి. చిన్నారి ఏం సీనరీ, ఏం సీనరీ, ఏమి చూపిస్తుంది. బానిహల్ సిటీ దగ్గరికి అయితే రావడం జరిగింది. టైం అయితే 10:30 అవుతుంది. బానిహల్ 20 रुपए वाला सोदा है, वो मीठा है. 20 रुपए खुबानी ये दे दो मैम. तो చుట్టూ రౌండ్ గా ఇట్లా ఎత్తైన కొండలు మధ్యలో ఒక లోయ ప్రాంతం ఉంది. ఇక్కడైతే ఇదైతే మనకు టోల్ గేట్ అయితే ఉంది.
మనకి ఇక్కడ బనిహాల్ దగ్గర అయితే వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. మనకి ఇక్కడ వెహికల్ అన్నిటినీ మళ్ళీ అయితే లంచ్ కోసం ఆపారు. మేము టిఫిన్ చేసి ఎక్కువ టైం కాలే కాబట్టి మళ్ళీ లంచ్ అయితే చేయలేదు. ఖాళీగా ఈ వ్యూస్ అయితే ఎంజాయ్ చేసాం. కుబాని వెరైటీగా అంటే తీయగుందా, పుల్లగుందా, చేదుందా? పహల్గామ్కి అయితే 2 గంటలకు రీచ్ అయ్యాం. పహల్గామ్లో అయితే ఇలా చెక్ పోస్ట్ ఉంటుంది. చెక్ పోస్ట్ తర్వాత మనకి అయితే బేస్ క్యాంప్ లోపలికి అయితే ఎంటర్ చేస్తారు. పహల్గామ్ చెక్ పాయింట్ దగ్గర దిగిన తర్వాత మనకి కొత్తగా అయితే ఇలా రెడీ చేశారు. వాకింగ్ చేయడానికి ఇలా డ్రిల్ ఏర్పాటు చేసి, అలాగే ఇలా బేస్ క్యాంప్ లోపలికి వెళ్ళడానికి బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఇయర్లో అయితే పహల్గామ్ దగ్గర నుండి చుట్టూ కొండల మీద అయితే మంచు అయితే ఏం కనిపించట్లేదు. అంత చలి కూడా లేదు. ఒక నైట్ టైంలో అయితే కొంతవరకు మనకు చలికాలం ఉన్నట్టు అంతవరకే ఉంది. పహల్గామ్లో స్టే ఒక్కొక్కరికి అయితే 500 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది. బెడ్స్ పైన బెడ్స్కి, కింద బెడ్స్కి అయితే 350 రూపాయలు. ఎంత దొడ్డు చెద్దరైతే ఇవ్వడం జరిగింది ఒక్కొక్కరికి. డే 3 అయితే మేము జమ్మూలోని బేస్ క్యాంప్లో స్టే చేసాం. అలాగే డే 4 మధ్యాహ్నం వరకు అయితే ఈ పహల్గామ్ బేస్ క్యాంప్కి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో అయితే ఈ పహల్గామ్లో ఉన్న ప్లేసెస్ అయితే చూపిస్తాను, మిస్ కాకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే అడగండి, నేను క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను.